ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి కదా. సామాజిక తెలంగాణ చేయలేదన్న జుడు ఆమెను అడగండి. ఆ కుటుంబం బుర్జు ఖలీఫాలో ఇల్లు కట్టుకొని వచ్చింది కానీ తెలంగాణ ప్రజలు జీడిపి పెరిగిందని అబద్ధాలు చెప్పి ఏ ఒక్కడు కూడా తెలంగాణలో సొంత ఇల్లు ఇప్పటికి కూడా లక్షల మంది ఎందుకు అప్లికేషన్లు పెట్టుకుంటారు? తెలంగాణలో జీడిపి రేటు పెరిగింది 2 లక్షలు 3 లక్షలు అని చెప్పినోళ్ళు ఎందుకు మరి ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పేదరికానికన్నా డబల్ ఎందుకు పెరిగింది ఈ రోజు తెలంగాణ? ఆర్థిక విధ్వంసం కల్వకుట్ల కుటుంబం చేసిందా? ఇంకా నీకు తెలీదా? 2014లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏంది? 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 76,000 కోట్ల అప్పు. అంటే 65 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు తెలంగాణ 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 76,000 కోట్ల అప్పు ఉమ్మడి రాష్ట్రానికి జరిగింటే మీ చేతిలో పెడితే మీరు కేవలం 10 సంవత్సరాలలో 8,20,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పుల భారం మోపారు. కానీ ఆ రోజు గుండుసూది కూడా తయారు కాని భారతదేశంలో రోడ్ల నుంచి అంతరిక్షం వరకు మొత్తం తయారు చేసిన వ్యవస్థ కాంగ్రెస్ది. కానీ అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద భారతదేశం ప్రజల మీద మోపనటువంటి కాంగ్రెస్ పార్టీ. ₹1 ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా కాపాడింది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ. మేము పోయేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆర్థిక మన బడ్జెట్ 17,000 కోట్లు. మీరిచ్చింది మాకెంత? ఏమిచ్చారు? 8.5 లక్షల కోట్ల అప్పు. దీన్ని బట్టి ఏం చేసిండ్రు మీకే అర్థం. ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టిండ్రు? హైదరాబాద్ లో మేము IDPL కడితేమి, BHEL కడితేమి, BSNL కడితేమి, ఎన్నో వ్యవస్థల్ని, రోడ్లని, రవాణాని, ఎన్నో వ్యవస్థల్ని, దేశంలో ఉన్న IITల్ని, ఇన్ని వ్యవస్థల్ని కడితేమి. ఇన్ని వ్యవస్థలు రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా. ఇన్ని వ్యవస్థల్ని సృష్టిస్తే కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటివి కడితే కూడా 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. 0 నుంచి 17,000 కోట్లు చేసినాం మీకు. అయినా కానీ మీకు అన్ని ఇస్తే మీరు అప్పులు ఎందుకు ఇచ్చిర్రు? రాష్ట్రం మీరు మళ్ళా నన్ను కాదు కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించాలి. కాలోజీ అనేవాళ్ళు కానీ, రాము అనేవాడు కానీ కాంగ్రెస్ ని కాదు ప్రశ్నించాల్సింది. నిత్యం 8.5 లక్షల కోట్లు. ఇది ప్రభుత్వం మీద భారం కాదు, ప్రజల మీద భారము. తెస్తున్నటువంటి ప్రతి రూపాయి అప్పు తెలంగాణ ప్రజల మీద భారం పడుతున్నదని మీరు ప్రశ్నించాలి.